హాయ్ గైస్, మేము నలుగురం సడన్గా ప్లాన్ వేసుకున్నాం విజయవాడ పోనీకి. ఇగోండి, నేను చందన్న, మా నాన్న, వీనన్న నలుగురం పోతున్నాము. ఓఆర్ఆర్ ఎక్కినాము. మా అంటే ఎంత అన్న, ఒక 1 అవర్లో పోతాం కదా విజయవాడ. 1 అవర్ 5-6 గంటలు అవుతుంది. అరే నువ్వు తొక్కితే పోతానే ఉండాలి బండి, గాలిలో పోవాలి మనం. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటున్నావు? అరే ఇది అంటూ డైరెక్ట్ పోతాం ఇక. మన చిన్న 200 స్పీడ్ పోతుండు. ఒక టైర్ లేదంట, 4 టైర్ల 3 టైర్ల మీద పోతున్నాం. ఆటో అన్న, ఆటో అని ఇజ్జత్ తీస్తుండు. నువ్వు 15 లక్షల కారుని ఆటో అంటున్నావు. ఎంత రిచ్ ఏమో నువ్వు. మీకు మస్తు ఆస్తుంది కదా ఊర్లో, ఇంకేంది అంటావు నువ్వు, పెద్ద పెద్ద మాటలు అంటావు అన్నీ. రాజు అంటే ఇంకెక్కడైనా పెడితే బాగుండ్రా నాయన, తొందరపడ్డ ఈయన పోరిన కలవనీకి పోతున్నాం విజయవాడ కాదా? పోతున్నామన్నా ఉన్నావు, ఆడెవరు ఉందన్నావు కదా అన్న. నిజం చెప్పేప్పుడు ఇటు చూసి చెప్పు, మరి చికెన్ పడుతున్నావు ఇడే యూజ్ చెప్పు, కెమెరాలు యూజ్ చెప్పు. ଲସି ଗୋଟେ, ବଟର ମିଲ୍ ଗୋଟେ, ହାଫ୍ ଥମ୍ସ ଅପ୍ ଗୋଟେ ନେଇକି ଆସ। ପୋର ଦେବ ଆଗ, ନେଇକି ଆସ। ମୋତେ ପୋର ଦେବ, ନେଇକି ଆସ ଆଗ। గైస్ ఇప్పుడే అన్నం తిన్నాము. ఏడా అన్న మనం ఆగింది చిట్యాల తర్వాత ఒరిస్సా దాబా. గైస్ అన్నం మాత్రం క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎక్కడనో మీకు తర్వాత రంబా చికెన్ పక్కకుండా ట్రై చేయాలి. రంబా చికెన్ ఇక్కడ చెన్నైపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగినాము. బెల్లం టీ తాగని ముగ్గురం బెల్లం టీ తీసుకున్నాము. ఇలా స్పెషల్గా ఐస్ క్రీమ్ తింటాను. చిన్న పిల్లలు ఫోటోలు అంతా అందం చేస్తుండే. ఎందుకన్నా ఆ ఫోటోలన్నీ నీకు ఆగు. ఇప్పుడే చాయ్ తాగినాము. ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది విజయవాడ పోనీకి. 100 కిలోమీటర్ల లోపల ఫోటో దిగాలి. ఇక్కడ కాఫీ తాగడానికి ఆగినాము, ఫోటోలు దిగడానికి కాదు. ఇప్పుడు దిగుతా వద్దులే ఇక. బీపా బూతులు తిడతావా? ఫ్యామిలీ బ్లాగ్ ఇది. ఇంకా రాలే బాత్రూమ్ పోయిండు, చాయ్ తాగాని బాత్రూమ్ వచ్చింది ఆయనకి. చెన్నై ఫిల్టర్ కాఫీ, చెన్నై పట్నం ఫిల్టర్ కాఫీ అయిపోయినాము. వ్యూ మాత్రం క్రేజీ ఉంది. వ్యూ చూడండి అక్క. ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినాము. వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఇక విజయవాడ రీచ్ అయినాక ఆడ రూమ్ తీసుకొని రూమ్లో ఉంటాము. ఆ రూమ్ది కూడా మీకు వీడియో చూపిస్తా. ఆడికి పోయినాక ఇక మా మనీ అన్న బుక్ చేస్తాడు. ముంగటి పోయినాక ఈ హోటల్లో ఉంటాము, అవన్నీ చూపిస్తాం మీకు ముంగటి పోయినాక. ఇగోండి గైస్, ఈయననే తీసుకొచ్చిండు విజయవాడకు మమ్మల్ని. ఏదో నైట్ పిల్ల చాట్ చేసిందంట, ఆమె రమ్మన్నదంట విజయవాడకి, తీసుకొచ్చిండు. నన్ను రమ్మన్నదా? తర్వాత తెలిసింది అది ఫేక్ ఐడి అని. ఇగో ఆ ఫేక్ ఐడి ఈయనదే. ఈయననే మళ్ళీ కారు నడుపుతాడు. పోయినా గైస్, నైట్ ఒక అమ్మాయి చాట్ చేసింది. చాట్ చేసినాక విజయవాడకి రా కలుద్దామని అన్నది. కార్లో ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చిన కలుద్దామని. తర్వాత తెలిసింది ఇగో ఈ భయ్యదే అంట ఫేక్ ఐడి, బుక్ చేసిండు నన్ను. ఇప్పుడు ఈ విజయవాడలో ఏం చేయాలి? ఈయనేమో 2 రోజులు ఉండి పోదామంటుండు. బట్టలు తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే.
విజయవాడ ఏం తెమ్మంటావు బ్రో? కడియమా ఏం తెమ్మంటావు? ఏం చేయమంటావు అంటుండు. మళ్ళీ పోతున్నామన్నా. ఇగో యూట్యూబ్లో వస్తావు నువ్వు, బ్లాగ్ తీస్తున్నా. నమస్తే కిటనా. హాయ్ గాయ్స్. నమస్తే నమస్తే. మా కిట్టన్నా कृष्णा रिटायर पहलवान. रिटायर पहलवान थोड़ा कम सुने आते ఇగో విననా ఆనా పోతే అయినట్టే పోయి పోయి మమ్మల్ని తీసుకొని పోతుండు. కాదు పిల్లనిచ్చి పక్క పెట్టు, కొట్టకపోతే చాలు. సిద్ధి మళ్ళా విజయవాడ అంటే సిద్దిపేట అంటావా? ఈయన పిఎఫ్ పని. బిఎఫ్ కాదు పిఎఫ్. పిఎఫ్ కాదు పిఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్. అన్న నేను కాల్ చేస్తాను నీకు, ఎల్లుండి కాల్ చేస్తాను. నేను నిన్న కూడా అందుకే చేసినా, నువ్వు లిఫ్ట్ చేయలేవు కదా. అంటే లిఫ్ట్ చేసినావు, ఆడున్నావు కదా గుడిలా. ఓకే ఓకే బాయ్. గాయ్స్ విజయవాడకి ఎంట్రీ అయిపోయినాం. ఇదిగోండి ఫ్లైఓవర్ విజయవాడ. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్. మన కొండ గాయస్ ఇక్కడ విజయవాడలో రూమ్ తీసుకున్నాము. ఇట్లా ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇదిగోండి ఇడిగైన ఎంట్రన్స్. ఇది ఒక టీవీ. ఇగో ఇది మనం అంటే సపరేట్ 2 రూమ్స్ లెక్క ఉన్నాయి మా 4 మెంబర్స్కి. ఇది సింగిల్కి. ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. ఇగో ఇది ఇది ఇంకొక రూమ్. చందన్న హాయ్ చెప్పు. మనన్న హాయ్ చెప్పు. ఇగో కల్కయా. ఇగో ఇది మనం జరుగు స్మార్ట్ ఉన్నా కదా మరి, మన ఎవరు మెచ్చుకోరు అన్న అట్లా. ఇక్కడ ఇక్కడ వాష్రూమ్. తెచ్చుకుందాం. ఏం తిరుగుతావు అంతగానము? ఇక్కడ ఏం పెడుతున్నావు? రికార్డ్ చేయాలి. మందు ఫుడ్ తెచ్చుకున్నాం. చెట్టు బాగా అసలు ఈ ప్లాన్ లో మందు కింద లేనే లేదు. ప్లాన్ యాడ్ చేస్తున్నాం అసలు. అది ఇన్స్టాంట్ వస్తుంది. అది గోవాకి వచ్చినాం అంటున్నావు. విజయవాడకి వచ్చిర్రు. ఈయనేమో మాట్లాడుతుండే. ఈయననే. బాగుంది రూమ్ అయితే. 24 అవర్స్కి 3000. హోటల్ లింక్ ఎందుకు తక్కువ చేస్తలేడు, డిస్కౌంట్ ఇస్తలేడు. చేయొద్దు అట్లా. 3500 అంట 24 అవర్స్కి. బాగానే ఉంది రూమ్. అబ్బా స్మార్ట్ ఉన్నా అన్న. బెత్ సర్కిల్లో ఇక్కడ రూమ్ తీసుకున్నాం విజయవాడలో. అసలు సర్కిల్ మాత్రం క్రేజీ ఉంది. ఏరియా కూడా మంచిగా ఉంది. హోటల్ కూడా బాగానే ఉంది. రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చాడు. కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది 3500. ఇది వచ్చేసి రూము. ఇక్కడ టీవీ ఉంది. ఇది వాష్రూమ్. ఇది అక్కడ సపరేట్ రూము. అగో మా చెప్పులు అన్నీ ఉన్నాయి. బట్టలు ఈడ పడేసినాం. ఇగో వేనన్న మనం మా నాన్నకేమో కావాలంట చుక్క ముక్క. నీకు కూడా కావాలనా? నాకు వద్దు. ఐఎమ్ నాన్ ఆల్కహాలిక్ బ్రో. మనం స్మార్ట్ ఉంటాం బ్రో ఏడవైనా. ఇప్పుడు కొంచెం రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి స్నానానికి గిలాని చేసుకొని బయటికి వెళ్తాము. ఫుడ్ ఏమన్నా తినడానికి చూడాలి. ఇక్కడ విజయవాడలో ఏం ఫుడ్ ఫేమస్
ఆంధ్ర అయితే ఫుడ్కే కదా ఫేమస్ ఎక్కువ. చూడాలి ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్తాము. టెంపుల్ పోయేది కూడా మీకు చూపిస్తాం మొత్తం వీడియో. స్టే ట్యూన్ గైస్, మొత్తం వ్లాగ్ అంతా మొత్తం చూడండి. ఇగోండి 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 గైస్, ఫేస్ వాష్ వాడుతుండు హ్యాండ్సమ్ బాయ్. We came to Mandi in Labibi Pet Road in Vijayawada. గైస్ పొద్దున్నే రెడీ అయిపోయినాము, టెంపుల్ పోతాము. టెంపుల్ పోయినాక మీకు చూపిస్తాము అంతా. ఇక వేనన్నా నేను మనీ ముగ్గురం కూర్చున్నాం. హాయ్ గైస్, మార్నింగ్ లేచి స్నానం చేసుకొని అందరం ఇక గుడికి వెళ్తున్నాం. ఆడ కూడా చూపిస్తాం మీకు గుడి. ఇక గుడిలో ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి కిందనే చూపిస్తా. ఇగోని అందరం రెడీ అయినాం. వేనన్నా, నేను, చందు, మనీ. రెడీ కాలేడా? అట్లనే ఉంటాడు ఆయన. ఇగో మొత్తం విలన్ లెక్కుండు ఆంధ్రాలో. ఓమా బస్ వద్దు. వాడ ముంగట ఆ బిల్డింగ్ అనిపిస్తుందా? ఆడకి గైస్ గుడిలో అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. ఎట్లా అంటే అసలు ఆడ ఫోన్స్ నాట్ అలౌడ్, అది మాకు తెలియదు. కింద లాకర్లో పెట్టేసి పోయినాము. ఇక దర్శనం చేసుకొని వచ్చి కింద కార్లో కూర్చున్నా. అయితే చందన్నకి చిన్న పని ఉంటే ఆయన పని మీద పోయిండు. నేను కార్లో వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ది కూడా చాలా ప్రాబ్లం ఉంది విజయవాడలో. అంటే పార్కింగ్వి చాలా ఇక ప్లేస్ లేక పెట్టలేక ఇక్కడ ఒక గల్లీలో తెచ్చి ఆపుకున్నా. ఆయన పని కాగానే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్లో పోయి కొంచెం ఏమన్నా తినేసి ఇక ఈవినింగ్ అటు ఇటు తిరిగి విజయవాడ, ఇక నైట్ హైదరాబాద్ బయలుదేరుతాం. ఏంది నా ఫోన్లో తీసి మస్తు క్లారిటీ ఉంది. అదే అట్లుంటా. ఇగో నువ్వు కూడా క్లారిటీ వస్తుంది. పెట్టుకో, బట్టలు చదువుకో, వెళ్ళిపోడే. ఇక గైస్ గుడిలో దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇక రూమ్ చెక్అవుట్ చేసి హైదరాబాద్ బయలుదేరుతాము. పోయే దారిలో ఈడ ఆగి తినేటప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాం బ్లాగ్. ఇక ఈడ స్టాప్ చేస్తా చెక్అవుట్ అయ్యేటప్పుడు. ఇక విజయవాడలో ఆడ బ్రిడ్జ్ మీద ఆగినా ఏడైనా ఫోటోలు దిగినా కూడా ఆడ చూపిస్తాను. మామూలు ఫోటోలకు ఎట్లా పిచ్చోళ్ళు అవుతారో మీరే చూడరు. నాది తీసినాక ఇంకొక బాధ, ఫోటోలు పంపించాలి అని. ఏమైంది? ఆ రూమ్లో పెట్టినా కదా సోఫేం కదా. ఈయన బ్యాగ్ దాచి పెట్టాం, బ్యాగ్ దోలాడుతాం, ఏదో కొడతా అంటూ. ఎవరు పెట్టిరో వాళ్ళని తిట్టు. ఈయననే దాచి పెట్టింది బ్యాగ్. ఎన్నోదంతా అంటుడు. నేనెందుకు తీస్తా? నీ మీద ఒట్టానా? నేనైతే తీయలే, నాకు తెలియదు. దోలాడుకో. ఈడ నువ్వే దాచి పెట్టినావా? ఇలా చూడు, నీది మేమెందుకు దాచి పెడతామన్నా? టీషర్ట్ తీసుకో మరి. ఎందుకు తీసా? ఊకే నా దగ్గరకు చూడు అలా. ఇగో చూడు, పిల్లలో పెడతాడా వాడు? ఆయన ఫుల్ టైట్ అయిపోయినాం. అవుట్ అయినాము, కార్ ఏడ పెట్టినాం, కార్ తీసుకొని పోతాం. ఇక ఎండ అయితే ఘోరం ఉంది విజయవాడలో. కార్ తీసుకొని వెళ్ళిపోవడం. చాలా వేడిగా అయింది. సో
సో నెక్స్ట్ అయితే లంచ్ చేస్తాము. లంచ్ ఇక్కడ చేస్తామో తెలియదు, ఇంకా డిసైడ్ అయితే కాలే. ఇక్కడికి బయలుదేరినాక ముంగట పోయినాక చూద్దాం, ఏడన్నా డాబాలో గీబాలో ఆపి తిని ఇక హైదరాబాద్ బయలుదేరుతాం. రామస్వామి గైస్ ఇక్కడ మీల్స్ తినడానికి ఆగినాము హైదరాబాద్ బయలుదేరేటప్పుడు. నేను అంకుల్ ఆంధ్ర స్పెషల్ కదా ఆకులు. హోటల్ చేంజ్ చేసినాము, అలా టైం ఎక్కువ పడుతుందని ఈ హోటల్కి వచ్చినాము. ఇక ఈయనేమో అంటుండు, ఈయన వల్లనే హోటల్ చేంజ్ చేసినాం. ఈయనకు నచ్చిన ఐటమ్స్ లేవాడ, వీళ్ళిద్దరికే మెయిన్. మా ఇద్దరికి ఫరక్ కూడా వాడ, ఏది పెట్టినా తింటాం. గడ్డి తిన అయితే ఏమో తింటాడట. తింటావా? గడ్డి తింటావు అయితే ఖాళీగా ప్లేట్. హాయ్ గైస్, ఇదిగోండి ఇప్పుడే ఆగినాం చాయ్ బ్రేక్ కోసం అని చెప్పి హోటల్ సారంగి. ఇగో వ్యూ మాత్రం ఇట్లుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది వ్యూ కాదు జరు. पूरा डाटा तो आपका नीचे रॉ डाटा बोलते हैं उसको, जो भी हम वीडियो क्लिप निकाले वो टीजर का कैमरा ఎందుకురా पूरा एकदम గైస్ నైట్ లేట్ అయిన ఉండే, వచ్చేసరికి 9:30 సంథింగ్ అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, వచ్చి వండుకున్నాం. ఇక ఇప్పుడే ఎడిట్ చేసిన వ్లాగ్ అంతా. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కామెంట్ పెట్టండి, మంచి మంచి కామెంట్. హోప్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.